ఒక్క నిమిషం పార్టీలు ఎత్తుకుంటే మంది ఆడుతున్నారు, వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. వాడు మానిటర్ చేస్తున్నారు. సర్ప్రైజ్ గా వాడికి ఇమ్మీడియట్లీ మర్డర్ అయిపోయిన తర్వాత ఆళ్ళ సాంబయ్యకి ఫోన్ చేశాడు. వినోద్ ఫోన్ చేసి ఇది మాదిరిగా వేరైన అటాక్ చేశారు, మన వాళ్ళు చంపేశారు, పొడి చేశారు అంటే సాంబయ్య ఏంటి ఎప్పుడు జరిగింది అభివృద్ధి టీవీ చూస్తే టీవీలో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. అప్పటికే 8:45, 9 అయింది. వినోద్ ఫోన్ చేసి అలాగే తర్వాత ఏమైందంటే దీంట్లో అందరూ ఇక్కడి నుంచి పరారు అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర ఆ ఖర్చులు అవి పెట్టినప్పుడు మాత్రం 10,000 రూపాయలు ఆ బండిలో పెట్టడం జరిగింది. 5,000 రూపాయలు వీళ్ళు తీసుకునేటట్టుగా ఒక వంశీ టీము, ఇంకొక 5,000 రూపాయలు నాగరాజు, గౌతమ్ తీసుకొని వెళ్ళి ఒక 2 రోజుల్లో సరెండర్ అయిపోతాము, మేమంతా ప్లాన్ చేసాం, ఇది ఒక్క రోజు 2 రోజులు వెయిట్ చేయండి అని వినోద్ వాళ్ళకి భరోసా ఇచ్చారు. అంటే ఫాల్స్ ప్రామిస్ చేసి అలా, ఎందుకంటే సాంబయ్య అతనికి అటువంటి ప్రామిస్ చేశాడు, 2 రోజులు మేమంతా సెటిల్ చేస్తాం, ఎవరితో ప్రాబ్లం ఉండదు, జస్ట్ అలా వస్తారు, ఇలా వెళ్తారు, మీకు బెయిల్ వస్తుంది, మీకు జైలు కూడా వెళ్ళదు అన్నటువంటి దాన్ని వీడు క్యారీ చేసి వాళ్ళకి చెప్పడంతో 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి డబ్బులు అవసరమయ్యి వంశీకి వీళ్ళంతా వాట్సాప్లోనే చేసుకుంటారు ఫోన్లు. సో వినోద్కి ఫోన్ చేస్తే వినోద్ ఏం చేశాడంటే తన ఫ్రెండ్ అయినటువంటి తోట శ్రీనివాసరావు చెప్పి ఆళ్ళ సాంబయ్యకి సిద్ధాంత్కి ఫోన్ చేసి ఒక 40,000 రూపాయలు ఇచ్చారు. దాంట్లో 30,000 రూపాయలు వంశీ అండ్ టీమ్కి ఈ క్యాష్ డిపాజిట్ మిషన్లో డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక 10,000 రూపాయలు ఈ యొక్క గౌతమ్ అండ్ టీమ్కి వేయడం జరిగితే దాంట్లో 9,000 రూపాయలు డిపాజిట్ అయింది. సో ఈ అమౌంట్ మాత్రం వినోద్ ఏం చేశాడంటే ఆ 20 లక్షల రూపాయలు తీసుకొని తనకు అన్యాయం జరిగింది, తాను జీవితంలో ఎంత ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఇంకా సాంబయ్య చాలా ప్రామిస్ చేశాడు, హ్యూజ్ అమౌంట్ ఇస్తాను మీకు, నేను నంబర్ ఎంత చెప్పలేదు, వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తాను, నేను ఊహించినంత ఇస్తాను, సెటిల్ చేస్తానని మాత్రం ప్రామిస్ చేశాడు. సో వినోద్ గారు దానికి ఏదో పెద్ద అమౌంట్గా ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఆ 30,000 రూపాయలు ఒకరికి, 9,000 రూపాయలు ఒకరికి ఇచ్చారు. వీళ్ళకి జాబ్లు ఇప్పిస్తాను, కేసులు కొట్టిస్తాను అన్నటువంటి ప్రామిస్తో వాళ్ళని, నాకు అతనికి అన్యాయం జరిగింది, ఈ అన్యాయం నుంచి మీరు ఫ్రెండ్స్గా నాకు హెల్ప్ చేయాలన్నటువంటి మోటివేట్ చేసి వాళ్ళని తీసుకొని రావడం జరిగింది.